లీడ్ ప్రదర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో ఇక కంటిన్యూగా మిగతా ఏవైతే రహమత్ నగర్, వెంగళరావు ఉన్నారు, యూసఫ్ గూడ, సోమాజిగూడ, ఎర్రగడ్డ, బోరబండ ఇట్లా అన్ని డివిజన్లోనే కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే మనం పోలింగ్ రోజు క్లియర్గా చూసాము ఎక్కడెక్కడ బీజేపీకి ఎడ్జ్ ఉంటుంది, ఎక్కడెక్కడ కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంటుంది, ఎక్కడెక్కడ బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉంటుంది అనేది మనం చూడడం జరిగింది. అందులో షేక్పేటలో కొంత బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉంటుందని ముందే మనం కొంత గుర్తించాం. కానీ అక్కడ కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించడం జరిగింది. ఆ తర్వాత వస్తున్నటువంటి డివిజన్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెసే ఎడ్జ్ ఉంటున్నాయని మనం పోలింగ్ రోజు కూడా గమనించడం జరిగింది. ఇప్పుడు అదే ఫలితాలు కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సెకండ్ రౌండ్ అధికారికంగా ప్రకటించిన అయితేనే, మూడో రౌండ్లో అనధికారికంగా వచ్చినటువంటి సమాచారం అయితేనేమి ఈ రెండు రౌండ్లోనూ కూడా కాంగ్రెస్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. దాదాపు 3500 పైచీలకు ఓట్ల మెజార్టీని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ ఆ పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ కొంత మెజార్టీ కూడా 10,000 పైనే దాటే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే 2 రౌండ్లు పూర్తి అయ్యేసరికి కాంగ్రెస్ మెజార్టీ 3,500 ఉంది. రౌండ్కు ఒక 1000, 1,500, 2,000 మెజార్టీ వచ్చినప్పటికీ 10వ రౌండ్ పూర్తి అయ్యే వరకు ఆ మెజార్టీ కాస్త 10,000 పైనే దాటే అవకాశం అయితే లేకపోలేదు. ఇంకా పోతూ ఉంటే ఇంకా మెజార్టీ పెరిగే అవకాశం ఉంది తప్ప ఎక్కడ తగ్గే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా అజయ్, మీరు చెప్పినట్టు ప్రతి రౌండ్లో కొంత కాంగ్రెస్కి మెజార్టీ పెరిగే అవకాశమే మనకు కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే చివరిలో బోరబండ ఉంది. బోరబండలో ఖచ్చితంగా బీఆర్ఎస్ లీడ్ అని అన్ని సర్వేలు చెప్పాయి. బీఆర్ఎస్ కూడా అదే అంచనాలో ఉంది. అక్కడ ఏమైనా లీడ్ తారుమారయ్యే అవకాశం, ఒక్క డివిజన్లో తారుమారయ్యే పరిస్థితి ఉందా? అలా తారుమారు చేసి విజయాన్ని మార్చే అవకాశం ఏమైనా ఉంటుందా? అంత సీన్ ఉండకపోవచ్చా? అంటే మనం చూడవచ్చు ఇటు షేక్పేట, బోరబండ కొంత మిక్స్డ్ ఓటింగ్ ఉంటుందనేది మనం ముందు నుండి అంచనా వేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ముస్లిం ఓట్లు రెండుగా చీలాయి అనేది కూడా ఒక అంచనా ఉంది. అయితే షేక్పేటలో కొంత బీఆర్ఎస్ ఎక్స్ట్రీమ్ ఎడ్జ్ ఉంటున్నది అనుకున్న దగ్గరనే కొంత 45 ఓట్ల మైనస్లో బీఆర్ఎస్ ఉంది, 45 ఓట్ల లీడ్లో, 47 ఓట్ల లీడ్లో కాంగ్రెస్ లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి. అదే లీడు ఒకవేళ అదే రకమైనటువంటి ప్రదర్శనను బీఆర్ఎస్ బోరబండలో కంటిన్యూ చేసినప్పటికీ కూడా ఆ పర్టికులర్ రౌండ్లో ఎక్కడైతే బోరబండ డివిజన్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ రౌండ్లు ఏవైతే ఉన్నాయో మనం ప్రధానంగా బోరబండ చూసుకున్నట్లయితే 8వ రౌండ్, 9వ రౌండ్లో బోరబండ డివిజన్కి సంబంధించినటువంటి పోలింగ్ బూతులు సంబంధించినటువంటి ఈవీఎం కౌంటింగ్ అనేది వస్తుంది. అందులో 8, 9 రౌండ్లు ఆ పర్టికులర్ రౌండ్లలో కొంత లీడ్ను ప్రదర్శించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ముందు నుండి వస్తున్నటువంటి లీడ్ను ఓవర్కమ్ చేసే అవకాశం అయితే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతి రౌండ్లో అజయ్ అనఫీషియల్గా మనకు వస్తున్న సమాచారం ప్రకారం 2 రౌండ్లు ముగిసేసరికి 3,000 ఓట్ల ఆధిక్యంలో, 2,995 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అది 2 రౌండ్లలో మాత్రమే. ఓన్లీ మూడో రౌండ్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 2,800 లీడ్ వచ్చింది. అంటే ఈ లెక్కన 3 రౌండ్లు ముగిసేసరికి అనఫీషియల్, ఇది ఇంకా అఫీషియల్గా రావాల్సింది, 3 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ మెజార్టీ 5,000కు పైగా చేరింది. 4వ రౌండ్ కూడా మనకు సమాచారం అంటున్న వరకు పూర్తయింది. 4వ రౌండ్లో కూడా మరొక 4,000 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్కి వచ్చినట్లు తెలుస్తుంది. ఓవరాల్గా చూస్తే దాదాపు 9,000 ఆధిక్యం. 4వ రౌండ్ ముగిసేసరికి ఇప్పుడు 4వ రౌండ్ అఫీషియల్గా ఇంకా రావాలి, కానీ 4 రౌండ్లు అయితే కౌంటింగ్ ముగిసింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం 4 రౌండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం 9,000కు చేరినట్లు తెలుస్తుంది. ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ కావాలి. షేక్పేట, ఎర్రగడ్డ, రహమత్ నగర్, వెంగళరావు నగర్, ఈ నాలుగు డివిజన్లు షేక్పేట, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రహమత్ నగర్. ఆల్మోస్ట్ ఇంకొక రౌండ్ కూడా ఇదే రహమత్ నగర్, వెంగళరావు నగర్ 5వ రౌండ్ కూడా ఉంటుంది. ఈ 4 రౌండ్ల తర్వాత దాదాపు 9,000 లీడ్లో కాంగ్రెస్ పార్టీ ఉండడం అనేది అందరూ ఊహించినట్టే కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా ముందుకెళ్తున్నట్లు కనిపిస్తుంది. 10,000కు పైగా లీడ్తో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నట్లుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను అజయ్. థ్యాంక్ యూ. వెంకట్ గారు, మీకు ఇది గుడ్ న్యూస్గానే చెప్పాలి. 9,000 దాదాపు 4 రౌండ్లు ముగిశాయి. 9,000 లీడ్ పెరుగుతూ పోతుంది. లాస్ట్లో బోరబండ ఒకటి ఎంత తగ్గినా 1,000, 2,000 ఒకవేళ బీఆర్ఎస్కు 4-5 వేలు లీడ్ వచ్చినా